సినిమా ఎప్పుడు ఉంది భయ్యా? సినిమా ఎలా ఉంది? అది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాదు భయ్యా, డబ్బుల ఫ్యాక్టరీ. డబ్బుల ఫ్యాక్టరీ. సినిమా గురించి చెప్పాను. సినిమా గురించి కదా భయ్యా. సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి బంచికలు భయ్యా. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మామూలుగా యాక్షన్ ఉంది కదా చెప్పావా? అప్పుడే సెకండ్ హాఫ్ పోయినావు. ఓకే సరే. ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ కి ఫస్ట్ సినిమాలో ఏంటంటే కొంచెం చూపించారు, కానీ పార్ట్ 2 ఉంది కదా, జర్నలిస్ట్ అని చెప్పినావా? పార్ట్ 2 లో ఉంటాయి భయ్యా అనసూయ పరమ బంచికలు. రవితేజ యాక్టింగ్ చేసి ఏమన్నా యాక్టింగ్ అది చెప్పవా? అది యాక్షన్ కాదు భయ్యా, ఒక సలారు, ఒక కేజీఎఫ్, ఒకటి దాని అమ్మ మొగుడు. అర్థమైందా? అది సినిమా అదనమాట. ఈగలు 1 నెలలో గజగజలాడిచ్చిందంటే ఇంకా 2 ఎంత గజగజలాడిస్తుంది భయ్యా. కానీ ఆ యాక్షన్ భయ్యా, ఆ గన్ ఫైట్ ఉంటుంది. పబ్జి గన్నే, మామూలు పబ్జిలో కూడా అన్ని గన్నులు ఉంటాయి ఉండవు, కానీ ఈ సినిమాలు ఉన్నాయి ఎన్ని గన్నులు ఉన్నాయి అంటే భయ్యా, మామూలుగా గన్నులు కాదు. ఇన్ని కాల్స్ అందరిని గజగజ కాల్స్తారు నిజంగా. అనుపమ పరమేశ్వర్, నువ్వు ఎందుకు రవితేజ నాకు బంచిక్ ఇవ్వలేదు సినిమాలోని? ఒక్క హీరోయిన్ కి ఇచ్చావు. సెకండ్ హాఫ్ లో అయినా సరే నువ్వు ఖచ్చితంగా అన్న రవితేజ సెకండ్ హాఫ్ లో అనుపమ పరమేశ్వర్ నువ్వు వాడన్నా ప్లీజ్ అన్న. యాక్టింగ్ వాడుకోమంటున్నా. ఒకటి చెప్తాను, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వస్తుంది. ఎవరు మీ లవర్స్ తోనే ఓయోలకి తొప్పలకి వెళ్ళకండి, సినిమాకి వచ్చి బంచికలు ఇక్కడ చూసుకోండి భయ్య ఫ్రీగా. అది అన్ని బంచికలు లేవన్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి బంచికలు ఉంటాయి. కత్తి మీద మొత్తం సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. నిజంగా ఒకటే భయ్యా, సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా. నిజంగా రవితేజ అన్న మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ కాదు. ఆ బీడ్ కానీ మనోడు హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించారు సినిమా. ఒక లెవెల్లో ఉంది భయ్య. మెయిన్ ఏంటంటే హీరో గారి మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీ వే ఉంటుంది రవితేజ గారి నుంచి. ఈ సినిమా మొత్తం అయితే అసలు కామెడీ అనేది లేదు. ఒక కేజీఎఫ్, ఒక సలారు, దీని అన్నిటి దాటికొచ్చిన సినిమా ఏదో ఉంటే ఈగలు భయ్య. ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్ భయ్య, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్ అదిరిపోయినాయి నిజంగా, చాలా బాగుంది. అన్నిటికైనా బంచికలు బాగున్నాయి భయ్య. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి భయ్య, ఈగల్ మూవీ బాగుంది, నీట్ గా ఉంది. రేటింగ్ చాలా బాగుంది. మిగేల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ అర్థమైందా? సో సినిమా సూపర్ గా ఉంది. 1 పీస్ బికిని, 2 పీస్ బికిని ఇవి లేకుండా సినిమా పట్టు చీరలో తెలుగుతనం ఉట్టిపడేలా సినిమా తీశాడు. వెరీ నైస్ యాక్షన్ అమ్మా. యాక్షన్ కాదు కానీ రవితేజగా ఇక నుంచి రవితేజ, మీరు ఈడియట్ రవితేజ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రవితేజ ఇవన్నీ కాదు. ఇక నుంచి వచ్చే రవితేజ, ఈగల్ తర్వాత వచ్చే రవితేజ అని వేరు. దీని తర్వాత రవితేజ రేంజ్ కూడా పెరగబోతుంది, మార్కెట్ కూడా పెరగబోతుంది. సో ఒకడు అన్నాడు పండగకు వస్తే బయలులో దిగుతుందని. వస్తాం, లేట్ అయినా ఉంటుంది కానీ సినిమా ఖచ్చితంగా హిట్ అనేటువంటిది ఉంటుంది. సో సినిమాలో ఒకడేమో బాక్స్ హైట్ అంటాడు, ఒకడేమో కొండ అంటాడు, ఇంకోడేమో ఈగల్ అంటాడు, ఇంకోడేమో గన్స్ తుపాకీస్ అంటాడు. ఇవన్నీ చూడాలంటే బాక్స్ ఆఫీస్. గాల్లో ఈగ ఎగరట్లేదమ్మా, అర్థమైందా? ఈ 4 రోజులు గాల్లో ఈగలు కనపడదు, ఓన్లీ బాక్స్ ఆఫీస్ మీద కనబడుతుంది. సో సంక్రాంతి విగిల్ బాక్స్ ఆఫీస్ ఈగల్ డోంట్. సో కామన్ ఆడియన్స్, పిల్ల పితక ముసలి ముతక తల్లి జల్ల అందరూ చూడేటువంటి మూవీ అండి. వెరీ నైస్ మూవీ. ఇంకో విషయం, ఒకడేమో అంటాడు సినిమాలో హీరో తప్ప వేరే వాళ్ళు అంటే ఆయన బతుకు ఆడొచ్చింది హీరోని చూడగానే వచ్చింది. అవునా కదా? సపోర్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. కనీసం నాలెడ్జ్ లేని వాళ్ళు రివ్యూ చేయడం స్టార్ట్ అయిపోయింది.